తమ కాన్వాయ్లో ఉపయోగించే వాహనాల సంఖ్యను తగ్గించాలని సీఎం చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నిర్ణయించారు. ఇకపై జిల్లాల్లో పర్యటించేటప్పుడు కాన్వాయ్లోని వాహనాలను సగానికి తగ్గించాలని అధికారులకు స్పష్టం చేశారు. మంత్రులు ఇతర వీఐపీలు కూడా సాధ్యమైనన్ని తక్కువ వాహనాలు వినియోగించాలని సూచించారు. దేశ ప్రయోజనాల దృష్ట్యా ప్రతి ఒక్కరూ ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని కూడా చంద్రబాబు గారు అయితే పిలుపునిచ్చారు. ప్రధాని స్ఫూర్తితో పశ్చిమాసియా సంక్షోభం నేపథ్యంలో పొదుపు చర్యలు పాటించాలని ప్రజలకు పిలుపునిచ్చిన ప్రధాని స్వయంగా ఆచరిస్తున్నారు. ఆ స్ఫూర్తితో రాష్ట్రంలో కూడా కొనసాగించాలని పవన్ కళ్యాణ్ వాహన శ్రేణిని కుదించుకున్నారని కూడా నిన్న పవన్ కళ్యాణ్ కార్యాలయం నుంచి అయితే ఒక ప్రకటన అయితే వెలువడడం జరిగింది. ఖచ్చితంగా ఒక మంచి నిర్ణయం. ఎందుకంటే ఇప్పుడు ప్రజలకు మనం ఏదైనా చెప్పి మనం ఆచరించకపోతే ప్రజలు నిలదీస్తారు. కానీ అది మన నుంచే ముఖ్యమంత్రి ప్రధానమంత్రి స్థాయిలోనే ఆచరణ మొదలైతే ప్రజలు కూడా దాన్ని స్ఫూర్తిగా తీసుకుంటారు. ఎందుకంటే ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా కొంతకాలం జాగ్రత్తగా ఉండటం మంచిది. ఎందుకంటే తీవ్ర పరిస్థితులు పశ్చిమాసియాలో ఎప్పుడు పరిస్థితులు చక్కబడతాయి అనేది ప్రపంచంలో ఎవరూ చెప్పలేనటువంటి పరిస్థితి. సో అవి చక్కబడే వరకు కూడా మన దేశమే కాదు ఇతర దేశాల మీద కూడా ఆ ఎఫెక్ట్ ఉంది. అన్ని దేశాలు కూడా అలాంటి చర్యలు ప్రారంభించాయి. సో అందులో భాగంగానే మొన్న ప్రధాని నరేంద్ర మోదీ అయితే పిలుపునిచ్చారు.